హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి యూరిన్లో కీటోన్ బాడీస్ ఐడెంటిఫై చేయడం. అసలు ఈ కీటోన్ బాడీస్ అనేటివి ఏంటి అంటే ఒక మెటబాలిజంలో ఇవి ఒక సమ్మేళనాలు అంటే మనం యాక్చువల్గా ప్రతి ఒక్కరికి గ్లూకోజ్ మెటబాలిజం అనేది ఉంటుంది. అంటే గ్లూకోజ్ అనేది మెటబాలిజం అయి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఫ్యాట్ మెటబాలిజంలో అంటే ఫ్యాట్ ఒకవేళ మనకు డైజెషన్ అయ్యి ఫ్యాట్ ద్వారా మెటబాలిజం అయ్యి కీటోన్ బాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఫ్యాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకటి డేంజరస్ సైన్ అని చెప్పొచ్చు. కానీ పిల్లల్లో అయితే ఇది చాలా న్యాచురల్. ఎందుకు అంటే ఫ్యాట్ కరిగి దాని నుండి కీటోన్ బాడీస్ అనేటివి ఓన్లీ కీటోన్స్ అనేటివి ఉంటే అది న్యాచురలే. కానీ గ్లూకోజ్ అండ్ కీటోన్ బాడీస్ రెండు ఉంటే అది కొంచెం సివియర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కీటోన్ బాడీస్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి, కీటోన్స్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతాయి? కీటోన్స్ అంటే లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అది 3 రకాలైన కీటోన్ బాడీస్ అనేటివి ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి ఎసిటోన్, రెండోది ఎసిటేట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైడ్రాక్సీ బ్యూటరేట్. ఇవి 3 రకాలైన కీటోన్ బాడీస్ అనేటివి మన లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు మనం ఒక 2 days ఆహారం ఏమైనా తీసుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మనకు గ్లూకోజ్ శక్తి అనేది ఉండదు. కాబట్టి మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ నుంచి ఆ ఫ్యాట్ మనకి మెటబాలిజం అయి శక్తినివ్వడాన్ని కీటోన్ బాడీస్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. అప్పుడు కీటోన్ బాడీస్ మన బాడీలో ఎక్కువైనప్పుడు యూరిన్లో కూడా కీటోన్ బాడీస్ కనిపించడం అయితే జరుగుతుంది. అర్థమైంది కదా? మన బాడీలో గ్లూకోజ్ లేనప్పుడు, గ్లూకోజ్ తక్కువైనప్పుడు ఫ్యాట్ ద్వారా మెటబాలిజం అయి మన బాడీకి శక్తినివ్వడానికి కోసమని కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇది లివర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనికి లక్షణాలు ఏమేమి ఉంటాయంటే తెలుసుకుందాం. బాడీ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం జరుగుతుంది, అండ్ అలసట ఉంటుంది, అండ్ రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూరినరీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అండ్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు కూడా కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వనప్పుడు బాడీకి ఎక్కడ నుండి ఎనర్జీ ఉంటుంది? ఫ్యాట్ నుంచి. కాబట్టి అప్పుడు కూడా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ పెద్దవాళ్ళలో కూడా అంటే గ్లూకోజ్ ఉన్న వాళ్ళలో కూడా కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎలా తెలుసుకుందాము? ల్యాబ్ ప్రొసీజర్ అనేది మనం చూద్దాం. నార్మల్ 10 పారామీటర్ స్ట్రిప్ ద్వారా కాదు, ఇది మాన్యువల్ మెథడ్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కీటోన్ బాడీస్ మనం కీటోన్ బాడీస్ ప్రొసీజర్ అనేది తెలుసుకుందాం. దీనికి మనకు ఏమేమి ఎక్విప్మెంట్స్ అనేది అవసరమో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన రియేజెంట్స్ చూద్దాం. సోడియం నైట్రోప్రూసైడ్ అవసరం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సల్ఫేట్, థర్డ్ వన్ వచ్చేసి అమ్మోనియా, లిక్విడ్ అమ్మోనియా, అండ్ యూరిన్ శాంపుల్, డ్రాపర్, అండ్ ఒక టెస్ట్ ట్యూబ్. ఇవి మనకు కీటోన్ బాడీస్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్. సో ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ 5 ml యూరిన్, ఇక్కడ టెస్ట్ ట్యూబ్కి మార్కింగ్ ఉంటుంది. 5 ml యూరిన్ ఫస్ట్ తీసుకోవాలి. సో 5 ml యూరిన్ తీసుకున్నాము. దీంట్లో సల్ఫేట్ని యాడ్ చేయాలి. 1 crystal ఆఫ్ సల్ఫేట్. సో ఫస్ట్ 5 ml యూరిన్ అండ్ తర్వాత వచ్చేసి సల్ఫేట్ క్రిస్టల్ అనేది యాడ్ చేయడం జరిగింది. దీన్ని మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇది డిజాల్వ్ అయిపోయే వరకు మిక్స్ చేయాలి. అండ్ దీంట్లో సోడియం నైట్రోప్రూసైడ్ కూడా క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి మనకి. దీన్ని 1 crystal సోడియం నైట్రోప్రూసైడ్ అనేది యాడ్ చేయాలి. ఇది కూడా డిజాల్వ్ అయిపోయే వరకు మనము స్లోగా మిక్స్ చేయాలి టెస్ట్ ట్యూబ్లో.
సో 5 ml యూరిన్లో సోడియం నైట్రోక్లోరైడ్ అండ్ సల్ఫేట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా డిజాల్వ్ అయిపోయి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు పర్పుల్ రింగ్ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఆరెంజ్ కలర్గా ఇలా సోడియం నైట్రోక్లోరైడ్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ యూరిన్లో కీటోన్ బాడీస్ ఉంటే అమ్మోనియా వేసినప్పుడు కలర్ మారాలి, రింగ్ ఫామ్ కావాలి పర్పుల్ కలర్. సో చూద్దాం, పర్పుల్ కలర్ రింగ్ వస్తే ఈ టెస్ట్ అనేది పాజిటివ్, అంటే పేషెంట్కి కీటోన్ బాడీస్ ఉంది అని అర్థం. సో సైడ్ వాల్స్ నుండి కొంచెం లిక్కర్ అమ్మోనియా యాడ్ చేస్తున్నాము మనం. సో చూడండి రింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. కొంచెం పార్టీషన్లో పర్పుల్ కలర్గా రింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ టెస్ట్ కీటోన్ బాడీస్ టెస్ట్ అనేది పాజిటివ్. ఒకవేళ ఇది నెగిటివ్ అయినప్పుడు ఈ రింగ్ అనేది ఫామ్ అవ్వదు, అప్పుడు కీటోన్ బాడీస్ నెగిటివ్ అన్నట్టు. అంటే ఆ యూరిన్లో ఏముంది, కీటోన్స్ అంటే ఏంటి, బ్యూటరేట్ అండ్ ఎసిటోన్ ఎసిటేట్ అండ్ ఎసిటోన్, ఈ 3 రకాలైన కీటోన్ బాడీస్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ రింగ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మెడికల్ మీడియాటెక్ ఛానల్.